నువ్వు వాడి శవాన్ని తాకాలంటే నీకొక విషయం ఉంది చెప్పనా? ముందు నీ శరీరం తెలుసా, నీ శరీరం మా శరీరాలతో ఏకం కావాలి. నువ్వే చెప్పినట్లా చేస్తాను. ప్లీజ్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఇప్పటిదాకా దండకాలు చదివే ఇప్పుడు దండం పెడితే ఎలా బాబు? ఈ శవం ముందు, ఈ మగుడి శవం ముందు దీనితో మన రాసలీలలు జరగాలి అన్నాజీ. అవును గురూజీ, దీని అందం చూస్తుంటే మగ్గిపోతుంది, చెక్కుతుంది. ఆగలేకపోతున్నాం కానీ నీకోసం ఆగుతున్నాం. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నాకు ఒక కూతురు ఉంది, నా బిడ్డని అనాథం చేయకండి ప్లీజ్. శారదా, నిన్ను వదిలేస్తే మేము అనాథలం అయిపోతాం కదా, నా పరిస్థితి ఏంటి మరి? నిన్ను వదిలేశాననుకో, పోలీసు సార్ను ఆశ్రయిస్తావు, ప్రెస్ వాళ్ళు వస్తారు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు నీకు ఒత్తాసు పలుకుతాయి. ఆ తర్వాత నువ్వు మహారాణి అయిపోతావు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే నువ్వు మా చేతుల్లో నలిగిపోవాలి. మొగుడు చచ్చిన దానికి అలంకారం ఏంటికే? తొందరగా తీసావే, దుర్ముహూర్తం వస్తుంది. ఎందుకు అలా మాట్లాడతావు? తాళి కట్టాలంటే ముహూర్తాలు ఉన్నాయి కానీ తాళి తెంచటానికి ఎందుకు సికిందర్? వద్దు, నన్నేం చేయొద్దు, నా కూతురు అనాథం చేయొద్దు. నేను చెప్పినట్లు చేస్తే కనీసం 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 నీ కూతురు నన్ను వదిలేస్తా, లేదంటే దానికి కూడా ఇదే గతి పడుతుంది తెలుసుగా. వద్దు, మీరు చెప్పినట్లు చేస్తాను. అయితే ఈ గాజులు పగలాలి, బొట్టు చెరగాలి, పువ్వులు నలగాలి, తాళి తెగాలి. దుర్యోధన దుశ్శాసన దుర్యమీత లోకంలో రక్తాసులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానవంగ పర్వంలో ఆత్మహృదయ నిర్వేదం.
చిన్న మహాపాపానికి ఆడది తల్లిగా మారి నీ గంటలు పెంచినది గుండెలతో కాదా ఎల్లని తన రక్తాన్ని తెల్లని నెత్తురు చేసి పెంచుకున్న తల్లి ఒక ఆడదని మరిచారా కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర ఏనాడా మీరంచన లేత పెదవి ముద్ర ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం మర్మస్థానం కాదది నీ జన్మస్థానం మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితి మానవ రూపంలోనే దారవులై పెరిగితి సత్యతకి సంస్కృతికి సమాధులై కడితి కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి ఎదవలైన ద్రౌపది ఆ ఖండనలో నవశక్తులు యువశక్తులు నిర్ణీతలు అవుతుంటే ఏమైపోతుంది భారతదేశం ఏమైపోతుంది సత్య సమాజం ఏమైపోతుంది మన భారతదేశం మన భారతదేశం మన భారతదేశం బ్రదర్స్, ఈ శవాన్ని తీసుకెళ్ళి మన అంచులూరిపాలెం సుబులోబులో పరేయండి. వచ్చే ప్రతి వాడు ఈ శవాన్ని చూసి చక్రవర్తి రాణాబాయ్, కాళీబాయ్, సికిందర్ వీళ్ళ నలుగురు పేర్లు చెప్పుకొని గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోవాలి. ప్రతి ఆడ కూతురు ఒట్టు పెట్టుకో, తీసుకెళ్ళా. నూతన రాజధాని అమరావతి నగరానికి ట్రాన్స్ఫర్ అయి వస్తున్నాడు మన వంగవీటి మోహన రంగ. ఇతను ట్రాన్స్ఫర్ ఎందుకు అవుతూ ఉంటాడంటే నెలకో ఊరు చొప్పున తిరుగుతూ ఉంటాడు. దీనికి కారణం ఏంటో తెలుసా మీకు? అతని డ్యూటీలో సిన్సియారిటీ, నీతి, న్యాయం, ధర్మం తప్ప మరో పదం తెలియని వాడు మన వంగవీటి సింహం. ఇప్పుడు ఆ సింహ గర్జనలు మీరు చూడబోతున్నారు. మూడు పూల వనములోన పువ్వు రానిందోయ్ నగదారిలో ఆ పువ్వు ఎవరు ఎమ్మ రహదారిలో పెజవాడ పులి బిడ్డ వంగవీటి మోహన రంగ పెజవాడలో మూడు పూల వనములోన పువ్వు రానిందోయ్ రహదారిలో ఆ పువ్వు ఎవరు ఎమ్మ రహదారిలో పెజవాడ పులి బిడ్డ వంగవీటి మోహన రంగ రహదారిలో. బెజవాడ గడ్డ పైన పెరిగాడమ్మా రహదారిలో కాంగ్రెసు పార్టీలో ఎదిగాడమ్మా రహదారిలో తిరుగులేని నాయకుడై నిలిచాడన్న రహదారిలో పోరులోన ప్రాణమిచ్చు వంగవీటి రంగా.
ఏ లక్ష్మి, ఇలాంటి పనులు నేను చేయొద్దని చెప్పాను నేను. ఏమండి మన ఇంట్లో పని నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఏమోయ్, నీ మొగుడు చేస్తాడు. ఆహా అవునా? లక్ష్మి, ఏంటండి? నువ్వు ఇలాంటి పనులు చేయొద్దని చెప్పాను కదా. చాలే ఊరుకోండి. మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పండి? అసలే నిండు గర్భిణీ కదా, ఇలాంటి పనులు వద్దని చెబుతున్నాను కదా. లక్ష్మి, సర్లే కానీ ఈ పని ఆడావిడి ఓకే. ఇంతకేమన్నా తిన్నావా లేదా? ఇది ఆడావిడా? ఉదయం టిఫిన్ చేశానండి. ఉదయం టిఫిన్ చేసావా? అవునండి. సరే సరే, ఒక్క నిమిషం. ఇంట్లో పాయసం తీసుకొని వెంటనే వస్తాను. ఏమండి వద్దండి, ఆగండి. అబ్బా ఈయనెప్పుడు ఇంతే. ఇదిగో వేడి వేడి పాయసం. ఏమండి మీరు ఇలా గంటకోసారి అది తిను ఇది తిను అంటే కడుపులో బాబు ఇబ్బంది పడతాడండి. లేదు. అవును, నేను పాప అంటున్నాను, నువ్వు బాబు అంటావేంటి? అబ్బా అదే కుదరదు, నేను బాబునే కంటాను. లేదు లేదు, నేను పాప అని చెప్పాను కదా. పోండి, నేను బాబునే కంటాను. లక్ష్మి, నేను ఒక్కరే చాలంటే నువ్వు. చూడండి మీరు ఇలా గొడవ చేశారంటే నేను ఇద్దరు బాబులు కంటాను. నేను ఒక్క పాపే చాలంటూ నువ్వు ఇద్దరు బాబులుగా అంటావా? సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఏమండి నా అన్ని బాగోగులు మీరు చూసుకుంటున్నారు, కానీ నా మనసులో ఆవేదన మాత్రం మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఏంటి లక్ష్మి అది? ఏమండి నేను ఎవరు లేని అనాథను, అలాంటి నన్ను మీరు పెళ్లి చేసుకున్నారు. కానీ సీమంతానికి కూడా నోచుకోలేని ఒక అభాగ్యరాలని నేను కళ్ళ కూడా అనుకోలేదండి. లక్ష్మి, నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావు? అన్నికి నీ తోడై నేనున్నాను కదా. ఏమండి లక్ష్మి, ఇప్పుడు నీకేం కావాలి లక్ష్మి? అదేనండి సీమంతం ఏ ఆడదేనా కోరుకునేది అదేనండి. ఓకే, నీ శ్రీమంతం నేను దగ్గరుండి చేస్తాను, ఓకేనా? ఏమండి